ప్రియుడితో లేచిపోయి తల్లిదండ్రుల మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అమ్మాయి. అమ్మో, నాకిద్దరు కూతుళ్ళు. ఇది పైన చూస్తుందేంటి? మన గదిలో నుంచి రాకుండా మెట్లు దిగొస్తున్నావేంటి? టిక్కు టిక్కు అనుకుంటా. డాక్టర్ గారికి బెడ్ కాఫీ అలవాటు ఉందంట, అందుకని కొడుకు ఇక ముందు నువ్వు వెళ్ళి చూస్తున్నావా? ఏమి 25 ఏళ్ళు అయింది మన పెళ్ళి, నాకెప్పుడన్నా ఇచ్చావు బెడ్ కాఫీ? బెడ్డే మర్చిపోయి చాలా రోజులైంది, మీకెందుకు బెడ్ కాఫీ? సరే నువ్వు బెడ్డే మర్చిపోయారు, ఇది మాత్రం తెలుసు. ఎక్కడికమ్మా? నేను డాక్టర్ గారికి కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నాను నాన్న. దానికి అంత కులికెందుకమ్మా? ఇటో కాఫీ కొట్టైనా సరే పరీక్షల్లో పాస్ అవడం నేర్చుకో, వెళ్ళు. అమ్మో అమ్మో, ఈ ఇంట్లో పెళ్ళైన వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని కూడా ఆ డాక్టర్ బారి నుంచి కాపాడే బాధ్యత నాది. అబ్బో, నా కొంప కొల్లేరైపోతుంది. ఇక వీడితో లాభం లేదు. ఇది స్నానానికి పోతుంది, బయటికి వచ్చే వరకు అక్కడే కూర్చుంటాను, లేకపోతే ఇది కూడా డాక్టర్ వెనక వెళ్ళిపోతుందేమో. హలో ప్రకాష్, నేను వచ్చేసాను. నేను కూడా నిచ్చెన వేసాను. అయితే వచ్చేస్తున్నా. గురువు గారు చెప్పినట్టు ఆ గంగ ఇంట్లో అర్ధరాత్రి చంద్రముఖి గజ్జలు గల్ గల్ గల్. ఈ ఇంట్లో బాత్రూమ్ నుంచి నిచ్చిన దిగి పట్ట పగలే జిల్ జిల్ జిల్. ఇక్కడ ఏదో జరుగుతుంది. పెంకులు తీసున్నాయి, తలుపులు వేసున్నాయి, ఇక్కడ ఎవరు లేరేంటి? సంథింగ్ రాంగ్. ఎవరు లేరే? రావయ్యా, బయటికి రా. హేమా, హేమా, తలుపు తీవే, తలుపు తీవే. రండి రండి, ఎత్తారండి. అయ్యో, నా గొప్ప మురిగిపోయింది. రండి అయ్యా. ఏంటప్పారో, ఏం జరిగింది? ఏడవకుండా తగలడు. లోపల హేమ స్నానం చేస్తుంది బావా. ఏడవడం ఎందుకు? నీళ్లు తరిగిపోతున్నాయనా, సబ్బు అరిగిపోతుందనా? నువ్వు మూసుకోవే ఎర్రి పప్ప. నా కూతురు ఒక్కతే స్నానం చేస్తే నేను గడుస్తానే. లోపల డాక్టర్ కూడా ఉన్నాడు బావో. వాడిని బయటికి పిలిచి బాగా తన్నండి, ఇంటి నుంచి బయటికి పంపించండి. వచ్చే తలుపు తీవే నా కూతురా, తలుపు తీవే, తలుపు తీయే, తలుపు తీ. ఏంటి ఏంటి నాన్న? ఒక్కదానివే వచ్చావా? డాక్టర్ ఏడే? డాక్టర్, డాక్టర్, డాక్టర్ ఎక్కడ దాక్కున్నా? డాక్టర్, ఏడి డాక్టర్ ఏడి? డాక్టర్ లోపలే ఉన్నాడు. ఇందాక గారు ఏంటి కన్ఫ్యూజన్? డాక్టర్ అక్కడుంటే బాత్రూమ్ లో ఉన్నాడంటావేంటి? మనసులో చదివే విద్య తెలుసు అనుకున్నాను, గాలిలో ఎగిరే విద్య కూడా నేర్చుకున్నావా బాబు? అప్పారావు గారు, డాక్టర్ గారు సామాన్యుడు కాదు. ఒక రోజు లేడీ నర్స్ రాకపోతే 2 రోజులు నన్ను స్త్రీగా మార్చేశాడు. అదేంటంటే తిడితే తోసేస్తారు కానీ పొగిడితే తోసేస్తారేంటి? పొగిడితే కూడా తిట్టులా కనిపిస్తాయి. పదండి. నాన్న, ఆయన వచ్చినప్పటి నుండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోండి. నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? స్నానానికి నాన్న. తండ్రిగా నీకు ఒక మాట చెప్తున్నా. చెప్పు నాన్న. ఆ డాక్టర్ ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఈ ఇంట్లో ఆడవాళ్ళెవరూ స్నానం చేయకూడదు. 5 ఏళ్ల క్రితం గంగింట్లో ఎదురైన అదే సమస్య ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉందని ఏ నమ్మకంతో చెప్తున్నారు సిద్ధాంత్ గారు? ఆ ఇంట్లో మానసిక రోగైన గంగని ఈశ్వర్ గారు బాగు చేసినప్పుడు చంద్రముఖి గది తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ రోజు చంద్రముఖి ఓ సర్పరూపంలో ఆ గదిని వదిలి వెళ్ళినట్టు నా జ్ఞాన దృష్టిలో తెలిసింది. అలా అయితే మీ జ్ఞాన దృష్టిని కొంచెం ఫార్వర్డ్ చేసి ఇప్పుడు ఆ పాము ఎక్కడుందో, ఏం చేస్తుందో కనిపెట్టి చెప్పారనుకోండి, ఆ పాముని పట్టేద్దాం, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీలాంటి మానసిక వైద్యులకి మాలాంటి సిద్ధాంతుల మాటలు
ఎగతాళిగానే ఉంటాయిలేండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ ఇంట్లో గంగ చంద్రముఖిని వెతుక్కుంటూ వెళ్ళింది, కానీ ఈ ఇంట్లో చంద్రముఖి ఎవరినో వెతుక్కుంటూ వచ్చింది. మీరు చెప్పినట్టు చంద్రముఖి ఎవరినో వెతుక్కుంటూ ఈ ఇంటికి ఎందుకు రావాలి? మా గురు ఈశ్వర్ గారి ఇంటికి వెళ్ళొచ్చుగా, లేదా నా ఇంటికి రావచ్చుగా. డాక్టర్, ఈ విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకోకండి. ముందు ఈ ఇంట్లో చంద్రముఖి ఏ అమ్మాయిని ఆవహించిందో మీరు కనిపెట్టండి. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది నేను నిర్ణయిస్తాను. డాక్టర్ గారు, ప్రాణాయామం చేసిన నిద్ర రావట్లేదండి. ఈ ఇంట్లో నేను చచ్చిపోతాను అని భయంగా ఉంది డాక్టర్ గారు. ఆ సిద్ధాంతి గారు చెప్పిన ఇంకో విషయం చెప్తే నువ్వు అద్రిపోతావు. ఏంటది? ఆ చంద్రముఖి దయ్యం ఈ ఇంట్లో 30 అడుగుల పావులా మారింది. 30 అడుగుల పావులా మారిందా? ఏంటి సార్, నిన్నటిదాకా చంద్రముఖి దయ్యం అన్నారు, ఇప్పుడేమో 30 అడుగుల పావు అంటున్నారు. దయ్యం అంటే ఒకవేళ ఉండదేమో ధీమాగా బతకొచ్చు, పావు అంటే తప్పకుండా ఉంటది. అది కరిచిందంటే చేస్తామండి. ఏమంటే డాక్టర్ గారు, ఇలాంటివి ఏమైనా ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ నాకు చెప్పి భయపెడతారేంటండి? పావును ఎవరైనా లోపల పెట్టుకుంటారా? బయట వదిలేయాలి కానీ. నా మీద ఎందుకు వదలాలండి? ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా. ఈ ఇంట్లో నువ్వు ఎక్కడైనా పావును చూసి గుండె చచ్చిపోతే? అది పావు కాదు, బెల్ట్. బెల్ట్ అది నేనే పెట్టా. అరే సేనుగా, పావు అంట, దెయ్యం అంట, బెల్ట్ అంట, ఇక్కడ ఉంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతావురా. తెల్లవారేసరికి పారిపోరా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పావు మాత్రం నేను వదలదు. మాతృభాషలో మాట్లాడితే ఈయనకు అర్థం అవుతుంది, ఈయనకు అర్థం కాని భాషలో మాట్లాడతా. కైసా ఆత హమ్ చుప్కే చుప్కే బాగ్తా. मैं पीछे से आता तुझको नहीं छोड़ता. మాతృభాషలోనే కాదు, నేను ఏ భాషలో మాట్లాడినా మీకు అర్థం అవుద్ది. వేసేయండి డాక్టర్, నిన్నేసినట్టే ఇవాళ కూడా వేసేయండి. నోట్లో కాదు, చేతిలో వేస్తాను, పట్టు. అంత భ్రమ. డాక్టర్
డాక్టర్ గారు రండి. ఏ సుబ్బారావు, రాంబాబు, ఆంజనేయులు, అయ్యగారు సిద్ధాంత్ గారి ఇంట్లో మంటలు ఆర్పడరా. రండి రండి, బట్టలు ఆర్పండి. డాక్టర్ గారు రండి. చూసారా డాక్టర్, ఈ ఇంట్లో చంద్రముఖి ఉందంటే మీరు నమ్మలేదు. నన్ను చంపటానికే ఈ పని చేసిందని ఇప్పటికైనా నమ్ముతారా? నా దైవశక్తి ముందు దాని దుష్టశక్తి ఓడిపోతుందని దానికి భయం. కోపం తెచ్చుకోవద్దు. మీకు దైవశక్తి ఉందని మీ మీద అగ్నిని ప్రయోగించింది, ఓకే. కానీ నా మీద ఎవరు అటాక్ చేశారు? వాళ్ళెవరు? మీ మీద ఎవరో దాడి చేసి ఉండొచ్చు, కానీ నన్ను చంపాలని చూసింది మాత్రం అదే. దీనికంతా భయపడి నేను ఈ ఇంట్లోంచి వెళ్ళను. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. పార్వతి గారు, ఇంత రాత్రిపూట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఇంట్లో కరెంట్ ఉంది కదా, లాంతర్తో పని ఏంటి? అది అది గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది. మీకు నమ్మకం లేకపోయినా దీన్ని మీరు నా కోసం మెళ్ళో వేసుకోవాలి. సిద్ధాంత్ గారు, మీరు దేవుడి మీద నమ్మకంతో అన్ని పనులు చేస్తారు, కానీ నేను చేసే పనిలోనే దేవుడిని చూస్తాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ మూఢ నమ్మకం లేదు. జస్ట్ నేను నేర్చుకున్న శాస్త్రం మీద నమ్మకం మాత్రం. చంద్రముఖి. గురువుగారు చెప్పిన గంగింటి కంటే ఈ ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏమండి ఏమండి